సందర్భం వచ్చినప్పుడు హుజురాబాద్ ప్రజానికం ఎట్లయితే కేసీఆర్ చెంప చెల్లుమనిపించిందో రాబోయే కాలంలో తెలంగాణ యావత్ ప్రజానికం కూడా ఇవాళ కేసీఆర్ అహంకారం మీద, కేసీఆర్ దుర్మార్గాల మీద, కేసీఆర్ అణచివేత పద్ధతుల మీద తెలంగాణ ప్రజలు కూడా రేపు చెంప చెల్లు అనిపించే రోజు వస్తుందని చెప్పి ఇవాళ చేస్తూ ఉన్నారు. ఇవాళ వాళ్ళు అనుకుంటా ఉన్నారు, ఒకనాడేమో ఎమ్మెల్యేలు ఉంటారు పోతారు, గెలుపోవటంలో సహజమని చెప్తారు, మాకు ఒక ఎమ్మెల్యే వల్ల ఒరిగేదేమీ లేదు పోయేదేమీ అని చెప్తారు. కానీ ఒక్క ఎమ్మెల్యే పదవి హుజురాబాద్లో నన్ను ఓడగొట్టడానికి 600 కోట్ల రూపాయల అక్రమ సంపాదన ఖర్చు పెట్టి 2500 కోట్ల రూపాయలతో దళిత బంధు ప్రకటింపజేసి కొన్ని వందల మంది మఫ్టీలో ఉన్నటువంటి పోలీసులు నియామకం చేసుకొని ప్రతి వ్యక్తిని కౌన్సిలింగ్ చేసి ప్రతి కుటుంబాన్ని కూడా కౌన్సిలింగ్ చేసి ఇట్లన్నా చేసి ఇట్లా అంటూ ఓడగొట్టాలి, వాని ముఖం అసెంబ్లీలో కనపడదని చెప్పి ఏదైతే శపథం చేసిందో దానికోసం ప్రగతి భవన్లో 6 నెలలుగా ప్లాన్ చేసిందో కొన్ని 10ల సంఖ్యలో ఎమ్మెల్యేలను మంత్రులను మోహరించిందో ఇవన్నీ చేసినప్పటికి కూడా హుజురాబాద్ ప్రజానికం ఇచ్చిన తీర్పుతో దిమ్మదిరిగిపోయినటువంటి కేసీఆర్ ఇలా దిమ్మదిరిగిపోయిన కేసీఆర్ ఏం మాట్లాడాలో తెలియక 2 గంటల పాటు ఇవాళ ప్రెస్ ముందు మాట్లాడే తీరు వచ్చిందంటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు, ప్రజలందరూ కూడా దాన్ని అసహించుకుంటూ ఉన్నారు. ఇవాళ ఒక్క తీర్పుకే, ఒక్క హుజురాబాద్ ప్రజలిచ్చిన తీర్పుకే దిమ్మదిరిగిపోతే రేపు యావత్ తెలంగాణ ప్రజలిచ్చేటువంటి తీర్పు సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు.